ఆ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు మూగ, చెవుడు, గుడ్డి అందరూ కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, కానీ దేవుణ్ణి తలుచుకునేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు నీటి కోసం బావిని త్రవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ యొక్క అవిటితనం వల్ల వాళ్ళు త్రవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ వారి లక్ష్యం ఒకటే. త్రవ్వుతుండగా వారి యొక్క గొడ్డలి ఒక గట్టి వస్తువుకు తగిలింది. కానీ అది రాయి కాదు. కానీ అది చాలా విచిత్రంగా ఉన్నది. ఎరుపు రంగులోనున్న నీరు బయటికి చిమ్మింది. వెంటనే మూగవాడు మాట్లాడగలిగాడు, గుడ్డివాడు చూడగలిగాడు, చెవిటివాడు వినగలిగాడు. గొప్ప శక్తివంతమైన తేజస్సుతో కూడిన వినాయకుడి విగ్రహం స్వయంభూగా ఆ గుంతలో వెలిసింది. ఆ విషయం గ్రామస్తులందరికీ తెలిసి అక్కడికి గుమికూడి భక్తితో కూడిన ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయారు. ఆ బావిలో ఇప్పటికీ కూడా నీరు ప్రవహిస్తున్నది. అది ఎప్పటికీ ఎండిపోదు. దాన్ని పవిత్రంగా భావిస్తారు. అదే ఇప్పుడు మనమందరము ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా భావించే కాణిపాకం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసింది. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.